మనం ఒక డెమోక్రటిక్ గా అంటే ప్రజాస్వామ్యయుతంగా మనల్ని మనం పరిపాలించుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే దేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి. కొన్ని మోనార్కీస్ అంటారు, అంటే కింగ్ గాని క్వీన్ గాని ఉంటారు. కొన్ని అరిస్టోక్రసీస్ అంటారు, అరిస్టోక్రసీస్ లో మేధావులు పరిపాలిస్తారు. అలాగే కొన్ని డిక్టేటర్షిప్స్ ఉన్నాయి, అక్కడ నియంతలు పరిపాలిస్తారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే రూల్. అలాగే కొన్ని చోట్ల ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యాలు అంటే మనందరం మన కోసం ఏర్పాటు చేసుకుని, మన కోసం మన రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుని, ఆ రిప్రజెంటేటివ్స్ ద్వారా మళ్ళీ మనల్ని మనం పరిపాలించుకోవడం. ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రభుత్వ విధానం. కాబట్టి ఈ ప్రభుత్వాలలో ఇది ఉత్తమం అని నిర్ణయించుకున్న మన వాళ్ళు ఏ రూల్ బుక్ ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవాలని కూడా రాసుకోవాలి కదా. దాన్ని మనం రాజ్యాంగం అంటాం. మనం మన రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నాం. 1950 జనవరి 26 నుంచి ఆ పుస్తకం ప్రకారంగా మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. చాలా దూరం వచ్చాం, చాలా బాగా పరిపాలించుకున్నాం, చాలా గొప్ప దేశంగా ఇవాల్వ్ అవుతున్నాం. మళ్ళీ మనకి పూర్వ వేదిక వైభవాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో మన రాజ్యాంగంలో ఒక సూత్రం ఉంది. అంబేద్కర్ గారు కానీ అప్పుడున్న పెద్దలందరూ ఏం మాట్లాడారంటే, మనల్ని మనం సైంటిఫిక్ టెంపర్ తోటి పరిపాలించుకోవాలి అన్నారు. అది చాలా కీలకం. అంటే ఏంటి, మనం చాలా విషయాలు, మనకున్న వైవిధ్యం అనుకోండి, భౌగోళిక వైవిధ్యం అనుకోండి, ప్రజల్లో ఉన్న వైవిధ్యం, భాషలు, ఆచార వ్యవహారాలు, ఇలా ఉన్న ఈ దేశంలో ఒక ప్రాంతంలో జరుగుతున్నవి ఇంకో ప్రాంతం వాళ్ళకి వింతగా అనిపించవచ్చు. ఒక ప్రాంతంలో ఉన్న ఆచార వ్యవహారాలు ఇంకో ప్రాంతం వాళ్ళకి కొద్దిగా అబ్జెక్షనబుల్ గా కూడా అనిపించవచ్చు. అయినప్పటికీ వాటిని మనమేం కొట్టేయాల్సిన అవసరం లేదు. దాని వెనుక అనాదిగా వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏదో సైంటిఫిక్ సూత్రాలు కూడా ఉండుంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలి. మనం కూడా అలాంటి సైంటిఫిక్ మైండ్ తోటి ఆలోచన చేస్తూ, కొత్త విషయాల మీద పరిశోధనలు జరుపుతూ, కొత్త విషయాల్ని, కొత్త సైన్సెస్ ని, కొత్త టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకుంటూ, అవి మళ్ళీ ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా మార్పు చేసుకుంటూ మనం ముందుకు సాగాలి అన్నది అక్కడ పాయింట్. కాబట్టి మనం ఎన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నా, మీరు ఏం చదువుకున్నా, మీలో ఒక కోర్ థింకింగ్ కెపాసిటీ రావాలి, ఆలోచన శక్తి రావాలి. ఆలోచన శక్తి సైంటిఫిక్ గా ఉండాలి. అంటే ఏంటి, దానికి ఒక హేతుబద్ధత ఉండాలి, దానికి ఒక ప్రూఫ్ ఉండాలి,